2026 లో ఇండియా వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రీలాన్సర్ మార్కెట్ అవబోతుంది అండ్ మోస్ట్ పీపుల్ స్టిల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్స్ విత్ జీరో ఫాలోవర్స్, జీరో ఎక్స్పీరియన్స్, జీరో ఇన్వెస్ట్మెంట్. స్టిల్ మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎలా? సింపుల్. నీ ఎంటైర్ లైఫ్ నుంచి జస్ట్ 5 minutes, ఎక్కువ కూడా కాదు, జస్ట్ 5 minutes స్పెండ్ చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం 2026 లో నేర్చుకోవాల్సిన టాప్ స్కిల్స్ ఏంటి, ఏ స్కిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, అసలు ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ టు గెట్ యువర్ ఫస్ట్ క్లయింట్ అనే దాని గురించి మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. హాయ్, మై నేమ్ ఇస్ యశ్వంత్. I'm a video editor with 4+ years of experience. I recently graduated and now I'm working with India's best motion designing team in Bangalore. So now let's talk about top 3 high demand freelancing skills to learn in 2026. Number 3, script writing. అసలు స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ రైటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫౌండేషన్ లాంటిది. ఈవెన్ ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయాలన్నా ఆర్ బాహుబలి లాంటి సినిమా తీయాలన్నా స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ వచ్చినా రైటింగ్ స్కిల్ అనేది స్టిల్ పవర్ఫుల్ బికాస్ బ్రాండ్స్ కి క్లారిటీ, పర్సువేషన్ అండ్ ఎమోషన్ కావాలి. ఏఐ కూడా స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది, బట్ రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఆ స్క్రిప్ట్ ని బెటర్ చేయగలుగుతారు. లైక్ ఎన్ ఆర్టిస్ట్. రైటింగ్ లో కూడా అగైన్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ కాపీ రైటింగ్, వెబ్సైట్ ల్యాండింగ్ పేజెస్, స్క్రిప్ట్ రైటింగ్, బ్లాగ్ రైటింగ్. రైటింగ్ ఈస్ ద ఓన్లీ స్కిల్ దట్ ఇంప్రూవ్స్ విత్ థింకింగ్, నాట్ విత్ టూల్స్, అండ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ మనీ ప్రింటర్. నెంబర్ 2, కాంటెంట్ క్రియేషన్. దీన్ని మీరు 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, యూ కెన్ హెల్ప్ బ్రాండ్స్ టు క్రియేట్ కాంటెంట్, ఆర్ మీరు మీ ఓన్ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఐ స్టార్టెడ్ మై పర్సనల్ బ్రాండ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. విత్ దట్ ఐ గెయిన్ 20,000+ ఫాలోవర్స్, విచ్ హెల్ప్ మీ అలాట్. నా ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి బెంగళూరు రావడం వరకు ఇది చాలా హెల్ప్ చేసింది. అండ్ కాంటెంట్ క్రియేషన్ అంటే జస్ట్ ఒక రీల్ షూట్ చేయడం మాత్రమే కాదు. బ్రాండ్ స్టోరీ టెల్లింగ్, యూజీసీ వీడియోస్, టాకింగ్ హెడ్ వీడియోస్, వాయిస్ ఓవర్స్, ప్రోడక్ట్ రివ్యూస్, షార్ట్ యాడ్ కాంటెంట్. కంపెనీస్ కి ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు, కాంటెంట్ కావాలి. ఇది చాలా పవర్ఫుల్ స్కిల్. బేసిక్ ఫోన్ కెమెరా, గుడ్ లైటింగ్, డీసెంట్ స్పీకింగ్ స్టైల్. బిగినర్స్ కి ఇవి సరిపోతాయి. నెంబర్ 1, వీడియో ఎడిటింగ్. ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఆఫ్ 2026. షార్ట్ వీడియో కాంటెంట్ రెవల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2026 లో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది. బ్రాండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్ట్అప్స్ అందరూ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఎవ్రీవన్ నీడ్స్ ఎ గుడ్ వీడియో ఎడిటర్. కన్సిస్టెన్సీతో మినిమం 3 months కష్టపడితే చాలు, ఖచ్చితంగా ఎడిటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ ఈజ్ లిటరలీ ద ఫాస్టెస్ట్ వే టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. అండ్ వీడియో ఎడిటింగ్ సాచురేషన్ పాయింట్ వచ్చేసిందని, ఆల్రెడీ చాలా మంది వీడియో ఎడిటర్స్ ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది. But it is a myth. Most of the companies still looking for skilled video editors. I repeat, skilled video editors. Okay, ఒక స్కిల్ నేర్చుకున్నాం, బట్ ఆ స్కిల్తో ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్, బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. కానీ అసలు వర్క్ ఏం చేయకుండా పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ అవుతుంది? సింపుల్. వర్క్ ఫర్ 2 to 3 clients ఫర్ ఫ్రీ. ఫ్రీ అంటే చీప్ అని కాదు. వన్స్ యూ వర్క్ ఫర్ 2 to 3 clients, దెన్ ఈజీలీ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ వస్తాయి, పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్. 1 testimonial ఈజ్ ఈక్వల్ టు 1 income stream. అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి తెలుసా? హౌ టు గెట్ యువర్ ఫస్ట్ క్లయింట్. అందరికీ ఇదే డౌట్. ఇక్కడ 100% వర్క్ అయ్యే స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీ 1, సోషల్ మీడియా అవుట్ రీచ్. లోకల్ బిజినెసెస్, స్మాల్ క్రియేటర్స్, షాప్స్, జిమ్, సెలూన్, ఫుడ్ బ్రాండ్స్, వీళ్ళలో ఎవరికైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ DM చేయండి. DM విత్ యువర్ పోర్ట్ఫోలియో. స్ట్రాటజీ 2, కోల్డ్ ఈమెయిలింగ్. హియర్ దర్ ఈస్ అనదర్ మిత్. ఎవరు ఈమెయిల్స్ చూడరు, పట్టించుకోరు అని. బట్ ఎవ్రీ క్రియేటర్ ఆర్ బ్రాండ్స్ అసలు ఈమెయిల్స్ ని ఇగ్నోర్ చేయరు. సో యు ఆర్ జస్ట్ 1 step అవే టు గెట్ యువర్ ఫస్ట్ క్లయింట్. అండ్ మీరు ఈమెయిల్లో ఏం రాస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లో మీరు దేనికోసం మెయిల్ రాస్తున్నారో షార్ట్ అండ్ క్లియర్ గా మెన్షన్ చేయండి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కోసం ఈమెయిల్ రాస్తున్నారు అనుకోండి. రైట్, హే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ వీడియో ఎడిటింగ్ స్టైల్. దెన్ నెక్స్ట్ లైన్ లో జెన్యూన్ గా వాళ్ళ కాంటెంట్ ని అప్రిషియేట్ చేయండి, బట్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్పండి. దెన్ పిచ్ యువర్ సర్వీసెస్. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఒక శాంపుల్ ఈమెయిల్ టెంప్లెట్ అటాచ్ చేసా. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ రిఫరెన్స్. ఈ ప్రాసెస్ అంతా మీకు కొత్తగా అండ్ కాంప్లెక్స్ గా అనిపించవచ్చు, బట్ యూ నీడ్ టు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ రైట్ నౌ. మీరు కష్టపడాల్సిందల్లా మీకు ఫస్ట్ క్లయింట్ వచ్చే వరకే. తర్వాత మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. యూ విల్ ఫిగర్ అవుట్ యువర్ ఓన్ వే టు ఫైండ్ ఫర్దర్ క్లయింట్స్. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, మీకు ఫ్రీలాన్సింగ్ గురించి కానీ వీడియో ఎడిటింగ్ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ హియర్, సో దట్ మనం ఆ టాపిక్స్ పైన తెలుగులో ఇంకా డీటెయిల్ గా వీడియోస్ చేద్దాం.